వచ్చిన సేవకురాలకి సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కగా నాకంటే ముందు దైవ సేవకులు మంచి వర్తమానాలు గుర్తు చేశారు. భయపడకు అనే ఒక వర్తమానము, స్తుతించుట అనే వర్తమానాన్ని మనం విన్నాం. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఇక దైవజనులు సువాకర్ గారు స్తుతించుట గురించి చెప్పారు. స్తుతిలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించిన ఇజ్రాయెల్ ప్రజలు ఎరికో చుట్టూ తిరిగి దేవుని స్తుతించినప్పుడు ఎరుకో గోడలన్నీ కూల్చబడ్డాయి. స్తుతిలో శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక మంచి వర్తమానాలు మనం విన్నాం. అంటే మనలో కూడా స్తుతి ఉండాలి, మనలో కూడా ఆరాధన ఉండాలి, మనలో కూడా ప్రార్థన ఉండాలి. అందుని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగా. మరి ఉపవాస ప్రార్థనలకు మనల్ని అందరినీ ప్రేమించి ఆహ్వానించిన దైవజనులు ఎంఎస్ రత్నం గారికి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వారి పరిసర ఇంకాను అభివృద్ధి కావాలి, అంచెలంచెలుగా అభివృద్ధి కావాలని కూడా మనం ప్రార్థన చేద్దాం. నేను కూడా కొన్ని మాటలను, దేవుని మాటలు అందించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మీద ఆధారపడడం మనసు కుదురుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు. చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీ నామమునకు మహిమ కలుగునుగా. చదవబడిన లేఖన భాగంలో నుంచి మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచాలి. విత్తబడుతున్న వాక్యం నీరు కట్టిన శక్తి వల్లే మా హృదయాల్లో ఫలింపు దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా నీ దయగల హస్తాలకు అప్పగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పౌలు హెబ్రీలకు రాస్తూ 13వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను. దేవునికి స్తోత్రం. ప్రభు సహాయకుడు, అన్ని విషయాలలో సహాయకుడు. కీర్తన గ్రంథంలో కూడా 121వ కీర్తనలో కూడా కొండల తట్టు నా కళ్ళెత్తుతున్నాను, సహాయము ఎక్కడి నుండి వచ్చును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే సహాయము కలుగును. అసలు సహాయము అంటే ఎప్పుడు మనకు సహాయం కావాలి, ఏ సమయంలో సహాయం కావాలి. ఆపద వచ్చినప్పుడు సహాయము అవసరమని ఆలోచన చేస్తాం. కష్టాల్లో కూడా ఎవరు మనకు సహాయం చేస్తారని ఆలోచన చేస్తారు. సహాయం అందరికీ కావాలి. కొందరు మనుషులు సహాయం చేస్తారని మనుషుల మీద ఆలోచన చేస్తాం మనం కదా, ఎవరి ద్వారా ఏం సహాయం అందుతుందో అని ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడంటే ప్రభువే నాకు సహాయుడు, ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను. కానీ సహాయం దొరకనప్పుడు మనసులో భయం వస్తుంది. దైవజనులు అశోక్ పాల్ గారు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. మనల్ని ఎంపిక చేసుకున్న దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు భయం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. ఆ భయం అనేది చోటు చేసుకుంటూ ఉంటాం. ఒక మాట మనం చూద్దామా? మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 50వ వచనం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 50వ వచనం.
స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, భయపడకూడని చెప్పాను. హల్లెలూయా. శిష్యులందరూ కూడా ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలని పడవలో ప్రయాణమై వెళ్తున్నారు. యేసు ప్రభు ఆ పడవలో లేడు. ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థనలో నడపడానికి వెళ్ళాడు. స్తోత్రం. ప్రభు చూస్తూనే ఉన్నాడు వీళ్ళని. ఈ శిష్యులు ఏం చేశారంటే మధ్యకు పడవ తీసుకొని వెళ్ళేసరికి వారి పడవ మీదకి గాలి తుఫాను ఎదురైంది. భయంకరమైన గాలి తుఫాను ఎదురైంది. మామూలుగా వారందరూ భయపడుతున్నారు, ఏంటి ఏంటి. అయితే వారి ఎదురుగా ప్రభు వచ్చి నిలబడ్డాడు. భయపడకుడి, ధైర్యం తెచ్చుకునుడి, నేనే అన్నాడు. వీళ్ళేమో ఆలోచన చేస్తున్నారు, ఇలాంటి పడవల మీదికి మనం వచ్చే ఇలాంటి పడవల మీదికి ఎన్నో పడవల మీదికి గాలి ద్వారా వచ్చి పడవ మునిగి చనిపోయిన ఆత్మలు ఈ సముద్రంలో ఉండి మనకు ఎదురుగా వస్తున్నాయేమో భయపడుతున్నారు. యేసు ప్రభువుని చూసి. స్తోత్రం. భూతం 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 అని భయపడుతున్నారు. అప్పుడు ప్రభువు పలకరించాడు, నేనే. అసలు గాలి దుమారం అంటే సమస్యలు అనేది ప్రతి వ్యక్తి మీదకి ఇట్లా అల్లుకున్నట్టుగా వస్తాయి. మామూలుగా కాదు. అవి అనుభవించిన వారికి తెలుసు. ఆ సమయంలో మనల్ని ఎవరు ధైర్యపరుస్తారు, ఎవరు మనల్ని బలపరుస్తారు, ఎవరు మనకి సాయం చేస్తారు అనే ఆలోచన వస్తుంది. కానీ భయంకరమైన ఆపదలో ఆ శిష్యులందరూ ఉన్నప్పుడు ప్రభు అక్కడ ప్రార్థన బంద్ చేసి వారి ముందొచ్చి నిలబడ్డాడు. మన జీవితాలలో కూడా అసలు ఎవరు సహకరిస్తారనే సమయంలో కూడా సహాయం మనకు ఏదో విధంగా మనకు అందుతూనే ఉంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ సమయంలో పేతురు అంటాడు, ప్రభువా నువ్వే అయితే నేను నీ దగ్గరికి రావాలి. పేతురు రా అన్నాడు. మనం ఏం చేస్తాం? మనం దిగుతామా సముద్రంలోకి? దిగుతామా? నడి సముద్రంలో దిగుతామా? దునికి ఈత కొడతాం. ఈత కొట్టినా కూడా ఒకరోజు లోపల ఇది ఎంత లోతున్నదో, ఎంత లోతు మునుగుతామా? అసలు ఈ అలలు వస్తున్నప్పుడు మనం నీళ్ళ మీద ఆగుతామా? మరి ఎంతసేపు మనం ఈత కొడతామా నీళ్ళల్లో? మొస ఆగినంతసేపు మనం ఈత కొడతాం కదా. మొస ఉన్నంతసేపు ఈత కొడతాం, స్టెమినా ఉన్నంతసేపు ఆగుతాం. కానీ తర్వాత మనం ఆ అలలకు మునిగిపోవాల్సిందే. కానీ పేతురు నువ్వే అయితే నేను నీ దగ్గరికి రావాలి ప్రభు నడిచి అన్నాడు. స్తోత్రం. రా అన్నాడు. నిజంగా పేతురుకి ఎంత ధైర్యం వచ్చింది. పేతురుకు భలే ధైర్యం వచ్చింది. అసలు మనమైతే అసలు దిగకపోదు. ప్రభా నువ్వే రా అన్నాడు. ప్రభా నువ్వే రా, నువ్వే వచ్చి ఈ పడవలో వచ్చి నిలబడు ప్రభా మనమైతే. కానీ పేతురు ఏం చేశాడంటే ఆయనలో ఉన్న శక్తిని గమనించాడు. స్తోత్రం. ఆయనలో ఉన్న శక్తిని గమనించాడు. పేతురు దిగాడు. మరి ఆ నీళ్ళ మీద నడిచినట్టుగా లేఖనం చూస్తున్నాం. మనమైతే లైవ్లో చూడలేదు. మనమైతే వాక్యం ద్వారా చూస్తున్నాం. నీళ్ళలో నడిచినట్టు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎదురుగానే ఉన్నాడు. మరలా లోపలికి వెళ్తూ ఉన్నాడు. అంటే ఆయనకు మరలా సందేహము. మన జీవితాలలో కూడా ప్రభు మన ముందు ఉన్నా కూడా, మనతో ఉన్నా కూడా, వాక్యము మనం ఆలోచన చేస్తున్నప్పుడు కూడా వెనక ఉన్న అన్నీ కూడా మరలా మన మీదకి ఆలోచనలు మన మనసులోనికి వస్తూ ఉంటాయి. అందుకే మనం కష్టాల్లో కొంచెం బాధల్లో అవి తొలగిపోయి సరిగా మరలా మునిగిపోతాం. కానీ ఇక్కడ దాకా పేతురు చెయ్యి ఈ ప్రభు లేదు. స్తోత్రం. నిజమే. మనము మనల్ని లేపడానికి, మనల్ని పైకి తీయడానికి
ఆపదలో పైకి తీయడానికి, అవసరతలో పైకి తీయడానికి మన ప్రభు మన పక్షాన ఉన్నాడని లేఖనం ద్వారా మనం ధైర్యం తెచ్చుకోవాలి. అదే అంటున్నాడు, నేనే ధైర్యం తెచ్చుకొనుడి, నేను మీ ముందున్నాను, ధైర్యం తెచ్చుకొనుడి. స్తోత్రం. అంటే ధైర్యం లేకపోతే ఏముండదు, అధైర్యం. కీర్తన 41 కీర్తన దేవునికి మహిమ కలుగుగా. 41 కీర్తన. భయపడకు నేను తోడకన్నావు, భయపడకు మేము చెడియకన్నావు. ఒకటో వచనం. 41వ కీర్తన 46. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఒకటో వచనమేనా? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం. ఆపత్కాలంలో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం. సహాయకుడు. నిజంగా ఆపద వచ్చింది శిష్యులకు. సముద్రంలో ఉన్నప్పుడు భయంకరమైన ఆపద వచ్చింది, కానీ వారిని ఆదుకోవడానికి నేనున్నాను అని మన పక్షాన కూడా నేనున్నానని మన ముందు నిలబడే, ఏ విషయం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నేనున్నాను అని మన ముందు నిలబడి ధైర్యం చెప్పే దేవుడు. ఇప్పుడు మన వాక్యం చెప్పకుండా పోతాం కదా, అనుభవిస్తే తెలుస్తుంది. స్తోత్రం. అనుభవిస్తే తెలుస్తుంది భయమను ఎట్లా వస్తుంది, ఎవరు మనల్ని ఆదరిస్తారు, ఎవరు మనల్ని. ఇంకో మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును శేనుకులకు మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టి వాడతాం కదా. హల్లెలూయా. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు యెహోవా మనకు సహాయం చేసినని, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టారు. మరి ఇంతకుముందు ఎందుకు సహాయం చేయలేదు అంటే 6వ వచనం చూడండి ఒక మాట. 6వ వచనం. హల్లెలూయా. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచూ వచ్చారు. స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలు మిస్పాలో కూడుకొని ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ఏమనుకున్నారంటే, ఒప్పుకోకముందు ఏం జరిగింది అంటే ఓడిపోయారు.
ఒప్పుకోకముందు ఓడిపోయారు. ఒప్పుకున్న తర్వాత దేవుడు వారి పక్షాన్ని విజయం ఇచ్చాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉండి మేము పాపాత్ములమని ఒప్పుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట మనం వాడాలి. ప్రభువా మేము పాపాత్ములు, మేము పాపాత్ములు, నీ జీవితంలో విజయం ఆమేన్. స్తోత్రం. స్తోత్రం. సహాయకుడుగా ఉంటాడు. హల్లెలూయా. యెహోవా ఇంతటి వరకు సహాయం చేసినని సాక్ష్యం చెప్తున్నారు. స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రార్థన చేయకపోవడమే పాపం. ఆ నోటిని యాకోబు అంటాడు, ఇది అగ్ని అంటాడు. దీంతో అనేక విధాలుగా మాట్లాడి మనుషులను, ఎదుటి వ్యక్తులను బలహీనపరచడం కూడా దేవునికి వ్యతిరేకమైంది. దేవునికి స్తోత్రం. మన హృదయాన్ని ఆయనకు సమర్పించి ఆయన సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేస్తే మన ముందు ఉండి మనకు విజయాన్ని దేవుడు సాయం చేస్తాడు. ఆయన సహాయకుడు, ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిజంగా నమ్మదగిన, నేను ఈ మాటను బట్టి ఎక్కడ నిలబడినా, ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఎంత బాధ ఉన్నా సరే ఆపద వచ్చినప్పుడు దేవుడు నా ముందు ఉన్నాడని విశ్వాసం వస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా అంతే, మనం కూడా అంతే. దేవుడు నా ముందున్నాడు, ధైర్యం కలిగజేసే దేవుడే నా ముందున్నాడు, నేను భయపడను, ఆయన నా సహాయకుడని విశ్వాసం ఉంచినట్లయితే అన్ని విషయాల్లో నమ్ముకొనదగిన దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సాధిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు విన్న మనమందరం ఈ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ఎందుకంటే భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రమును కలుగజేసిన దేవుడు మన పక్షాన లోకములో నుంచి మనల్ని వేరుపరిచి ఆయన సొత్తైన పిల్లలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏ బాధను నిన్న నేను ఒక బ్రదర్ ఫోన్ చేశాను, ఆయనతో మాట్లాడదామని. ఆయన పాల్పంచా, ఆయనతో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు ఫోన్ మాట్లాడలేదు పాస్టర్ గారు అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడండి, మా అమ్మకు హార్ట్ అటాక్ వస్తే నేను హాస్పిటల్ తీసుకుపోయి చేంజ్ చేసినప్పుడు నా ఫోన్ ఎవరో కొట్టేశారని చెప్పాడు. అయితే నాకు కూడా 3 బ్లాకులు ఉన్నాయి, మరి నేను ఆపరేషన్ చేయించుకోలేదు. వాళ్ళ అమ్మ కూడా 3 బ్లాకులు ఉన్నాయి. స్తోత్రం. ఆపరేషన్ చేయించారు, కేర్ హాస్పిటల్లో చేయించాడు. కానీ ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి నొప్పి లేదు, ఎలాంటి ఆయాసం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. దేవుని సహాయం వల్ల, దేవునికి స్తోత్రం. దేవుని సహాయం వలన ఆయన మీదనే నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన సహాయకుడు. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే దేవుడే నాకు సహాయకుడు. ఆయన అన్నాడు, భయపడకు, ధైర్యంగా ఉండాలి. మనల్ని లోకంలో నుంచి ఏర్పరిచింది ఎందుకంటే నేను మీకు తోడై ఉన్నాను, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, ధైర్యం కలిగి ఉండమని చెప్తాను. మనల్ని కూడా అంతే. ఈ వర్తమానాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని కోల్పోవద్దు, భయపడదు. సముద్రంలో నిలబడ్డాడు శిష్యుల ముందు, నేనున్నాను అని పలకరించాడు. ధైర్యంగా ఉండండి, నేనున్నాను. పేతురు అక్కడికి వెళ్ళాడు, మునుగుతున్న పేతురును కూడా సేతం చేసి నిలబెట్టాడు. పేతురు ప్రభు కూడా ఇద్దరు కలిసి పడవలోకి వెళ్ళారు. ఆ పడవలో ఉండి గాలి తుఫాన్లు గద్దించి ఆ వారిని దరికి చేర్చారు. దేవునికి స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ మధ్యలో మధ్యలో అంటే కష్టాల్లో, శ్రమల్లో మేము మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నామండి అనే వారు ఉంటారు కదా. అలాంటి వారిని కూడా దేవుడు దగ్గరికి వచ్చి మీ పరిస్థితుల్లోనికి వచ్చేసి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే శత్రుఘ్న మేషక్ అభ్యర్థులుగా ఉన్నారు కదా, వారు కూడా సహాయకుడిగా ఉండి 4వ వ్యక్తిగా ఉండి వారిని దానియేలు కూడా సింహాలపురంలో ఉండి దానియేలు కూడా కాపాడే దేవుడు.
స్తోత్రం. హల్లెలూయా. మనల్ని కాపాడే దేవుడు మన పక్షాన ఆమేన్. ఇటు మాటలు దేవుడు మనందరి విందులో దీవించుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసేసి దయగల తండ్రి పరిశుద్ధుడా, నీ నామం మనకు మహిమ కలుగు. ఇగోనైనా అయ్యా నీ నిమిత్త మాత్రుడను తండ్రి, మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాం తండ్రి. అన్ని విషయాలలో ఆపత్కాల మందు నాయన నమ్ముకున్న తగిన సహాయకుడు అని వాక్యం ఇచ్చావు తండ్రి. అయ్యా నువ్వు సహాయం చేసే దేవుడు, ఎట్లాంటి పరిస్థితుల్లో అనారోగ్యంలో ఉన్నా సరే, అప్పుల బాధల్లో ఉన్నా సరే, అయ్యా మరి ఇబ్బందుల్లో ఉన్నా సరే, కుటుంబంలో అసమాధానం ఉన్నా సరే, అన్ని విషయాల్లో నేను సహాయకుడిగా ఉండి నేను నిన్ను ధైర్యపరిచేవాడిగా నేను ఉన్నానని మాట్లాడుతున్న గొప్ప దేవా, నీ నామమునకు మహిమ కలుగునుగా. తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు చేసి ఇట్టబడిన వాక్యం నీరు కట్టిన చెట్టు వలె మా హృదయాలలో ఫలింపు దయచేయండి అయ్యా. మీరు మహిమ యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎబినేజరే